ముని చిరుతముతో తెలిపదమ్మా రఘుపతిని రవిసుకుని కలిపెను హనుమ సుగ్రీవుని రామవచన మహిమా రఘుపతిని రవిసుకుని కలిపెను హనుమ సుగ్రీవుని రామవచన మహిమా పది ఉపకృతి చేయమని పలికెను కపురా హనుమంతుడు లంక చేరి ఎదిగెను నలుదిశలా ముని చిరుతమును తెలిపదమ్మా సీతా సరికి జని ముద్రికను తెలిపుని మాట ఆ జనని శిరోమణి అందుకొనే మామని లంకదాచి రాముని కడకేగిన ముని చిరుతముతో తెలిపదమ్మా చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరి రఘుపతి నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ పరీక్ష నది తలదాలి అగ్నిదూక సీత కృతవాగుడు చల్లబడి సాగించను మాట చురలు పొగల ధరణి జతు మునికి ధరలగు ముని చిరుతమును తెలిపదమ్మా శ్రీరవతి సీత కథ వినరోయమ్మ 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 శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయము సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుభాగం అరవిందదలాయతాక్షము రాము నిశాచర వినాశకరు జయరామయ్య గురు వెళ్ళిపోయినా రామ దగ్గర హలో జనమని పడుకుందాం హలో ఏ బాగులా
నీకు పెద్ద వస్తాయి. హలో మనమే రోజు చూడుకుంటూ ఉన్నాడు. హలో రమణి ముద్దుల గుమ్మ రావే పర్వాలరమ్మ రంగిరావే బంగారు బొమ్మరావే. ఏంటన్నా మీ ఇద్దరు చెల్లెలయ్యా నీకు మరదలు. మీ నడకలో నాకు తెలుసును లేవే రంగి, నాకు తెలుసును లేవే రంగి. చూడు ఇంకేమొచ్చి భజన వేసాను. ఈ అమ్మగానేమో దగ్గరికి వచ్చినారా అదే గేరమైంది ఇరవై కలుసుకుంటారు. చూడు అయ్యేంత ఎంత ప్రేమ ఉన్నాడు. ముసలుడు ఏమన్నాడు యాచి ఉన్నావు నిలబడేశాడు. వాస్తవికంగా ఇంత చిన్న గ్రామంలో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత గొప్ప కార్యక్రమం. ఎందుకంటే కాలం మారుతున్నది. ఆర్కెస్ట్రా, రికార్డ్ డాన్స్, సినిమా పాటలు పెట్టి కోలాటం. ఎందుకంటే వాళ్ళు పాటలు పెట్టడం టక్క కొట్టడమే తెల్లారిందాక. అలా కాకుండా మరి భక్తిగా సుతం చెక్కబడిన కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో పెద్దలు, ముఖ్యంగా యువకులు, అమ్మగారు, అక్కగారు మరి ఇంత గొప్ప భక్తిగా సుతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి. ఎందుకంటే కోరిన పాట రాముడు కానీ, కృష్ణుడు కానీ, వినాయకుడు కానీ ఏ పాట కావాలన్నా మనం పాడుకొని వేసేటువంటి మన సనాతన ధర్మం, మన పెద్దవాళ్ళ మనకు అందించే కళ ఈ చెక్క భజన. ఇప్పుడు అలా కాకుండా ఎవడైనా గురువే, ఎవరు కీబోర్డ్ అయినా గురువే, డోర్ అయినా గురువే, మైక్ సెట్ అయినా గురువే. ఎందుకంటే 2 కట్టలు కూడా వచ్చేసారు. మరి అలా కాకుండా చెక్క భజన కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ